నీ చుట్టూ ఉండే వారి ప్రజలు ఎవరైతే నీవు దేవుని ప్రేమను చూపించిన యేసు ప్రభుని తిరస్కరించిన వానికి ముందుగానే ఈ లోకంలో తీర్పు తీర్చబడింది. నీ ద్వారా దేవుడు ఎన్నో మార్లు దర్శించినా ఆ వ్యక్తి వినకుండా ఉన్నాడే, వారికి తీర్పు తీర్చడానికి నిన్నే వాడుకుంటాడేమో. అంతేకాదు ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఇది రాబోయేటప్పుడు కదా, మరి ఈ లోకములో నువ్వు తల్లినో తండ్రినో అన్నదమ్ములను అక్క చెల్లెలను వదులుకున్నావా, భూములను వదులుకున్నావా, ఆశను వదులుకున్నావా, ఏది దేవుడి కోసం వదులుకున్నా 3 రెట్లు పొందుకుంటావు. ఇంతే కాకుండా నిత్యము నాతో ఉండే భాగ్యాన్ని ఇస్తాను అన్నాడు. ఈరోజు అపోస్తులైన పౌలు, పేతురు, శిష్యులు వీళ్ళందరూ ఎందుకు వాళ్ళు కత్తితో నరుకుతున్నప్పుడు మౌనంగా ఉన్నారు యేసు ప్రభు కోసం? ఎందుకు ఒక పొడుస్తున్నప్పుడు కానీ, హింసిస్తున్నప్పుడు కానీ, ఆ వేడి నూనెలో వేసినప్పుడు కానీ వారు ఎందుకు అలాంటి శ్రమలకైనా వారికి నొప్పి పుట్టింది, అయినా వారు బెదరక విశ్వసించిన దేవుని మీద ఆశ పెట్టుకొని ఉన్నారు అంటే వారు సహించిన దానికి ప్రతిఫలం ఉన్నది. హల్లెలూయా! ఈ ప్రతిఫలం ఉన్నది కాబట్టే వారు